ఇప్పుడు మొత్తం మెడికల్ ఫెటర్నిటీ అందరూ కలిసి ఐదర్ దేర్ ఇన్కాంపిటెంట్ చెప్తున్నారా, లేదా వాళ్ళందరికీ ఒక ఎజెండా ఉందని మీ ఒపీనియన్? ఇది ఒక్కటి నేను జస్ట్ ఐ వాంట్ టు హావ్ ఎ క్లారిటీ. ఇక్కడ ఒకటేనండి, ఇప్పుడు ఇట్లాగే రెమ్డెసివిర్ బిఫోర్ జూన్ నుంచో మే నుంచో మాట్లాడుకుంటూ వస్తున్నాం. అట్లాగే ప్లాస్మా థెరపీ ఆగస్టు 7th అది కూడా మళ్ళీ డబ్ల్యూహెచ్ఓ స్టడీయే బయట పెట్టేసి. ఇక్కడ ఏంటంటే సార్, ఎంతవరకు ఇవన్నీ ఏంటి, వీటిలో కొన్ని డిస్కంటిన్యూ చేసుకెళ్లారు, కానీ ఇవన్నీ ఏంటి, ఫావిపిరావిర్ మంచి 3,000 రూపాయల డ్రగ్, లేకపోతే ప్లాస్మా థెరపీ ఒక 70,000 80,000 బిల్ వస్తుంది. రెమ్డెసివిర్ 5 రోజులు హాస్పిటల్లో పెట్టుకొని ఒక 5-6 లక్షలు బిల్ వస్తుంది. ఇట్లా వాటిని ప్రమోట్ చేసుకుంటూ వచ్చారు. ఇప్పుడు నాకు ఎక్కడి నుంచి వచ్చింది సార్, ఆ రోజు అప్పుడు దాకా నేను జస్ట్ రీడర్ని, నేను ఇంకా అప్పటికి ఎవరి మీద ప్రయోగించాను. నువ్వులు తినండి ఆయన కొంచెం బెనిఫిట్ అవుద్దని చెప్పాను తప్ప, ఇంకా వేరే ఎటువంటి ఇవి వాడండి అవి వాడండి అని నేను ఆ రోజుకి చెప్పలా. ఇవన్నీ చూసిన తర్వాత వీళ్ళు ఇంకా ఇవి సస్పెండ్ చేసుకుంటా వెళ్తా ఉంటే అవతల పక్క, నేను జస్ట్ ఆ రోజు వరకు చదువుకుంటానే వచ్చాను. మరి వీళ్ళంతా ఎందుకు చదవట్లేదు అని చెప్పి నాకు తెలిసిన డాక్టర్లకు అందరికి ఫోన్లు చేసి చెప్పుకుంటా వచ్చాను. ఈ నువ్వుల ఐడియో ఎప్పుడైతే నాది వైరల్ అయిందో, నువ్వుల గురించి ఒక ఫ్రెండ్ తో మాట్లాడుతున్న ఆడియో లాస్ట్ ఇయర్ వైరల్ అయింది సార్, అందరికి వెళ్ళిపోయింది ఆడియో. అప్పటి నుంచి 2 స్టేట్స్ నువ్వులు తిన్నారు. అది వెళ్ళిపోయిన తర్వాత సోర్స్ కనుక్కోవడానికి కొంతమంది కాంటాక్ట్ అయ్యి సార్ ఇప్పటి వరకు మీరు చేసిన రీసెర్చ్ నువ్వులది బాగుంది, చాలా మంది స్మెల్ రిగైన్ అయ్యాయి, బెనిఫిట్ అయ్యారు, మీరు ఇంకా దీని మీద ఏం స్టడీస్ చేశారు సార్ అంటే, అప్పటికే ఈ యాంటీబయాటిక్స్ ఎబ్యూజ్, డెక్సామెథాసోన్ ఎబ్యూజ్, వీటన్నిటికి సంబంధించి ఒక డాక్యుమెంట్ తయారు చేసి ఇచ్చి పంపించాల్సిన వాళ్ళకే పంపించాను. ఇప్పుడు నేను చేస్తే మళ్ళీ నేను ఆ గవర్నమెంట్లకి అగైనెస్ట్ అవుతాను. కానీ నెక్స్ట్ 1 week లో మీకు అక్కడ నుంచి కాల్ వస్తుంది సార్, మీరు పర్సనల్ గా వెళ్ళి మళ్ళీ ఒకసారి డిపార్ట్మెంట్ మొత్తానికి, హెల్త్ డిపార్ట్మెంట్ మొత్తానికి మీరు ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది సార్ అని చెప్పి ఒక జర్నలిస్ట్ మిత్రుడే తీసుకెళ్ళింది కూడా. అప్పట్లోనే ఇస్తే 1 week లో కాల్ వస్తుంది అన్నారు. 1 week కాదు, ఆ తర్వాత ఒక 7 నెలలు గడిచే కాల్ రాలేదు. ఏం చేశాను, ఏదైతే ఇంగ్లీష్ లో తయారు చేశానో దాన్ని మళ్ళీ తెలుగులోకి ట్రాన్స్లేట్ చేసి వాట్సాప్ లో వదిలేశాను. అట్లీస్ట్ పీపుల్ అన్న బెనిఫిట్ అవుతారు. ఈ సెకండ్ వేవ్ ఎప్పుడైతే మార్చ్ 2021లోనో ఫిబ్రవరిలోనో 100% మనం దాటేసాం, ఇంకా కోవిడ్ రాదు అని గవర్నమెంట్ కానీ లేకపోతే మన మెడికల్ ఎక్స్పర్ట్స్ కానీ చేసిన అనౌన్స్మెంట్ దగ్గర నుంచి ఫిబ్రవరి 2021 టు మేబీ మళ్ళీ మనకి మార్చ్ ఎండ్ ఆ టైంకి సీరియస్ అయిపోయింది. సో జనవరి 2021 టు మార్చ్ 2021 వాట్ వర్ యూ సేయింగ్ ఆ టైంలో? ఐఎమ్ వెరీ ఇంట్రెస్టెడ్ ఇన్ దట్ ఆస్పెక్ట్. ఒక డాక్టరు మాట్లాడారండి, మేమందరం టచ్ లోనే ఉంటాం, ఎందుకంటే మీరు అట్లీస్ట్ గవర్నమెంట్కి చెప్పలేదండి, గవర్నమెంట్కి రిప్రజెంటేషన్ వేరే వాళ్ళ ద్వారా పంపించాం, దట్ ఈస్ స్క్రాప్డ్. ఆ తర్వాత ఇటు పీపుల్లోకి ఆ వాట్సాప్ వదిలేసాం. నెక్స్ట్ ఇమీడియట్ గా ఈ డాక్టర్లతో టచ్ లోకి వెళ్ళిపోయాను. ఎందుకంటే మనం ఇవి వాడద్దు ఇవి వాడండి అని చెప్పడం మొదలెట్టినప్పుడు అవి వాడకపోవటం వల్ల ఏ రిజల్ట్ వస్తుంది, వాడితే ఏ రిజల్ట్ వస్తుంది, పేషెంట్ నుంచి డేటా కావాలి, అది బెనిఫిట్ అవుతుందా లేదా, ఐసీయూలో ఎవరో ఒకరు ట్రై చేయాలి కదండి. అప్పుడు అన్ని బోర్డు అన్ని ట్రైలే చేస్తున్నారు, దాంతో పాటు ఈ ట్రైల్ కూడా స్టార్ట్ చేశారు. అటువంటిప్పుడు కొంతమంది డాక్టర్లతో నేను టచ్ లోకి వెళ్ళి మెల్లగా మొదలెట్టాం, ట్రీట్మెంట్ లో కూడా అడ్వైస్ చేయటం, బెనిఫిట్ అవ్వకుండా వచ్చాయి. ఎందుకంటే నేను సింపుల్ గా వేగ్ గా చెప్పట్లేదు, ఇంటర్నేషనల్ స్టడీస్ చదివి చెప్తున్నాను. ఆ చదివి చెప్పింది ఆ డాక్యుమెంట్స్ పలానా దగ్గర పలానా సైంటిస్ట్ ఈ ప్రయోగం చేశాడండి, దీనివల్ల మనకు ఆల్రెడీ ఈ ప్రాబ్లం వస్తుంది కదా పేషెంట్ దగ్గర, ఇదిగో ఈ పేషెంట్ కి ఈ ప్రాబ్లం కి ఈ సొల్యూషన్ పలానా సైంటిస్ట్ చెప్తున్నాడు, ఈ పేపర్లు కొంచెం చదివి ఆలోచించండి సార్ అని చెప్పి డాక్టర్లకి డాక్యుమెంట్ పంపించడం మొదలెట్టారు. వాళ్ళు చదువుకొని ఇంప్రెస్ అయిన తర్వాత దే ట్రైడ్ ఆన్ దేర్ పేషెంట్స్, ఇంప్రూవ్మెంట్ కనపడినప్పుడు మళ్ళీ యూ డిడ్ ఏ గుడ్ జాబ్, మంచి మెటీరియల్ ఇచ్చావు, ఓకే. అది ఇంకా కంటిన్యూ చేసుకుంటా ఇంకా రీసెర్చ్, ఓకే ఒక పేషెంట్ కి మనం చెప్పింది బెనిఫిట్ అయింది అంటే ఎంత హ్యాపీనెస్ ఉంటుంది, దానివల్ల అక్కడ ఒక ప్రాణం నిలబడింది అన్నప్పుడు ఓకే ఐ స్టార్టెడ్ ఎంజాయింగ్ దట్.
కానీ సార్ That is my నాకు salary. ఇప్పుడు కాదండి, ఇప్పుడు సెకండ్ వేవ్ అనేది ఇంత దారుణంగా ఉంటుంది పరిస్థితి అనేది మీరు ఎప్పుడు ఊహించరు? మేము డిసెంబర్లోనే చెప్పామండి. ఇది నాట్ ఓన్లీ దిస్ అండి, మేము ఆగస్ట్ 25న ఒక పోస్ట్ పెట్టానండి. ప్రపంచానికి చెడు వార్త, భయపడిందే జరుగుతోంది. హాంకాంగ్ శాస్త్రవేత్తల రిపోర్ట్ కన్ఫర్మ్ చేసిన దాన్ని బట్టి కోవిడ్ వైరస్ రీఇన్ఫెక్షన్ అవుతోంది. అప్పుడు దాకా ఏం చెప్పాను, హెడ్ ఇమ్యూనిటీ వస్తే సరిపోద్దని చెప్పారు. ఇమీడియట్ గా హాంకాంగ్ రిపోర్ట్ చదివి నేనేం చెప్పానండి, రీఇన్ఫెక్షన్ స్టార్ట్ అయింది, ప్రపంచానికి చెడు వార్త, ఇది ఎల్లకాలం మనతో ఉండబోతోంది అని చెప్పి ఆర్టికల్ రాశాను ఆగస్ట్ 25న. ఇంకా దీని మీద వ్యాక్సిన్లు మెల్లగా ఈ స్టోరీలు అన్ని ఇక్కడ చూడండి. ఆగస్ట్ 25, 2020 కరోనాకి యాంటీబాడీ భ్రమ, వ్యాక్సిన్ మిథ్య, హెడ్ ఇమ్యూనిటీ కళ. ఆగస్ట్ 25, 2020 కరోనాకి యాంటీబాడీ భ్రమ, వ్యాక్సిన్ మిథ్య, హెడ్ ఇమ్యూనిటీ కళ. ఎందుకంటే అది నేను సింపుల్ గా నేను కొటేషన్ పెట్టలేదండి, కొటేషన్ పెట్టలే. ఎపిడమాలజికల్లీ, క్లినికల్, సిరలాజికల్ అండ్ జీనోమిక్ analysis confirmed that the patient had reinfection instead of persistent viral shedding from first infection. Our results suggest SARS-CoV-2 may continue to circulate among the human population despite herd immunity, and they concluded the study. Even for government sake కానీ మెడికల్ ఫెటర్నిటీ సేక్ కానీ, సో అలాంటి నిజాన్ని దాయటం వలన వాళ్ళకి డబ్బులు ఉపయోగం ఉంటుందా? లేకపోతే ఒకవేళ మనం కంట్రోల్ చేయలేను అందుకని నెక్స్ట్ మాకు ఓట్లు వేయరు అని గవర్నమెంట్ భయపడుతుందా? లేకపోతే వాళ్ళ తప్పులన్నీ బయటకు వచ్చేస్తాయి, ఆల్రెడీ కమిట్ అయిపోయారు, ఈ మెడిసిన్ వేసుకోండి, అది వేసుకోండి, ఆ అకౌంటబిలిటీ వస్తుందని దాన్ని దాచేయటానికి ట్రై చేస్తారా? వాట్ విల్ బి ద మెయిన్ ఫ్యాక్టర్? ఇప్పుడు ఒకటే సార్, ఇక్కడ నేను మెయిన్ గా చూసేది ఏంటంటే ఇన్కమ్ బాగుంది, మామూలుగా మనీ ఆస్పెక్ట్ విల్ బి ద మేజర్. ఏ మోకాళ్ళ ఆపరేషన్, ఏ కిడ్నీ ఆపరేషన్, ఇంకోటో చేసుకుంటే రోజుకు 1,50,000 ఇస్తారా మీరు? పర్ డే 1,50,000 ఫుల్ ఆక్యుపెన్సీతో హౌస్ఫుల్ కలెక్షన్ నడుస్తాయి. ఆరోగ్యశ్రీలో ఐ థింక్ 7,000, 8,000 ఇస్తారు సార్ ఆరోగ్యశ్రీలో. ఈ రోజు బ్లాక్ లో ఎంతైనా నడుస్తుంది. ఫస్ట్ డే సినిమా టైప్, ఎవ్రీడే ఫస్ట్ డే సినిమా టైప్. మరి ఇంత దారుణంగా ఆలోచించకూడదు కదా. ఇఫ్ యు ఆర్ అడ్వైజింగ్ మీ, ఓన్లీ మీ, జస్ట్ ఆన్ ఎ ఫ్రెండ్లీ లెవెల్, ఎగ్జాక్ట్లీ వాట్ యు థింక్ ఐ షుడ్ డు టు టాకిల్ ద థర్డ్ వేవ్? ఇక్కడ ఏంటంటే ఫస్ట్ మీరు అడిగిన దానికి, ఇప్పుడు ఏదైతే ముఖర్జీ గారు వీడియో పెట్టారో, ఆయన TV5 మూర్తి గారి ఇంటర్వ్యూలో కూడా ఒక రోజు మాట్లాడారు. అప్పుడు ఆక్సిజన్ స్కేర్సిటీ చాలా దారుణంగా ఉంది. ఆ రోజు లిటరల్లీ హీస్ క్రైయింగ్. అర్ధరాత్రి 3 దాకా కూడా ఆక్సిజన్ సిలిండర్ నెక్స్ట్ మళ్ళీ మార్చడానికి వస్తుందా లేదా అంటూ టాప్ మేనేజ్మెంట్ లో మేము ఉన్న అర్ధరాత్రి మెలకుగా ఉండి ఫాలో అప్ చేసి సిలిండర్లు పెట్టిస్తున్నామండి. కొంతమంది బెడ్లు ఖాళీ ఉన్నా కూడా ఆక్సిజన్ మనం సప్లై ఇవ్వలేమని చేర్చుకోవట్లేదండి. ఫోన్లు చేసి, సార్ ఇక్కడ 15 లీటరే ఉంది, మీ దగ్గర 30 లీటర్ ఉందంట కదా, లేకపోతే 70 లీటర్ ఉందంట కదా, అక్కడ షిఫ్ట్ చేసుకుంటాము అని చెప్పి అరగంట సేపు కాల్ చేసినా కానీ ఏమీ చేయలేని పరిస్థితి అండి. ఆ రోజు ఈ డాక్టర్ ఎందుకు చదివామా, ఈ చదవకుండా ఇంట్లో కూర్చొని ఉంటే ఈ బాధలన్నీ తెలిసే కాదు కదా, ఇంత బాధపడాల్సిన అవసరం రాదు కదా అని చెప్పి మూర్తి గారి ఇంటర్వ్యూలో చెప్పారు. మరి దాని నుంచి మనం నెక్స్ట్ దానికి ఏం నేర్చుకుంటున్నాం? ఆ రోజు చేయటానికి ఏం పరిస్థితి లేదండి. స్టీల్ ప్లాంట్లు ప్రొడక్షన్ ఆపి ఆక్సిజన్ ని ట్రైన్లో తరలించినా గానీ అప్పటికప్పుడు ఎక్కడి నుంచి తెచ్చేస్తాం సార్? ఆ రోజు చెప్పింది ఏంటి, అవసరమైతే ఆర్మీని డిప్లాయ్ చేయాలన్నారు ముఖర్జీ గారు. సార్ అప్పటికప్పుడు ఆర్మీని డిప్లాయ్ చేయటం కంటే 1 నెల ముందే మీరు కానీ ఇదే మాట కానీ బయటకు వచ్చి చెప్పుంటే ప్రతి హాస్పిటల్ దగ్గర ఒక ఆక్సిజన్ ప్లాంట్ అక్కడే. ఎందుకంటే ఆక్సిజన్ కి రా మెటీరియల్ మళ్ళీ ఎక్కడి నుంచో తెచ్చుకోవాల్సిన లేదు సార్. గాలి తీసుకోవటం, ఆక్సిజన్ నైట్రోజన్ సపరేట్ చేసేయటం, నైట్రోజన్ మళ్ళీ గాలిలోకి వదిలేయటం, ఆక్సిజన్ పేషెంట్ కు పంపించటం. మరి ఒక సెప్టెంబర్ నుంచి మనకి గ్రాఫ్ డౌన్ అవుతూ ఉంది. అప్పుడు మీరు సంకలు గుద్దుకోకుండా, ఏమండి ఇది హాంకాంగ్ లో రీఇన్ఫెక్షన్ అయింది, మళ్ళీ రీఇన్ఫెక్షన్ అవుతుంది, సెకండ్ వేవ్ కూడా మనకి ఎంత మందికి వచ్చిపోయి యాంటీబాడీలు ఉన్నా గానీ హాంకాంగ్ కేసులో రీఇన్ఫెక్షన్ అయ్యింది కాబట్టి ఇది మళ్ళీ సెకండ్ వేవ్ వచ్చే ఛాన్స్ ఉంది, ఆల్రెడీ వెస్టర్న్ కంట్రీస్ లో సెకండ్ వేవ్ మొదలవుతున్నాయి, వీ హ్యావ్ టు బి ప్రిపేర్డ్ అని చెప్పి మీరు ఆక్సిజన్ ప్రతి హాస్పిటల్లో ఆక్సిజన్ ప్లాంట్ పెట్టించుంటే ఆక్సిజన్ అందకుండా ఇంతమంది చచ్చిపోరు కదండి. మీరు బెడ్ ఇవ్వక పర్లేదు సార్, చాప్ అయ్యాడు, కానీ ఆక్సిజన్ పెట్టండి, అతను బతుకుతాడు.
యు కిల్డ్ ద మల్లిక్ గారు ఛాన్స్ అప్పుడు కదా. మల్లిక్ గారు మీరు చెప్పేది ఆ సెకండ్ పోనీ దాంట్లో నేర్చుకోలేదు, పోనీ థర్డ్ కైనా వేరియంట్ ఇంకా ఎక్కువ ఎఫెక్ట్ కనపడతా ఉన్నప్పుడు, వేరియంట్ లో క్లినికల్ సిగ్నిఫికెన్స్ డిఫరెంట్ పేపర్స్ లో మనకి అది ఇంకా దీనికంటే నెక్స్ట్ వచ్చేది ఇంకా బలమైనది అని కనపడతా ఉన్నప్పుడు, సార్ పోయినసారి జరిగింది ఏదో జరిగిపోయింది, ఈసారి మటుకు ఇంకా మనం కామ్ గా ఉండటానికి లేదు అని చెప్పి ఇదే IMA మీటింగ్ పెట్టుకొని గవర్నమెంట్ కి ఒక రిప్రజెంటేషన్ ఇవ్వాలి కదండి. సార్ ఈసారి వచ్చేది 4 times 5 times ఉంటుంది, కాబట్టి ఒక్క చావు కూడా జరగకూడదు, మేము చావనేమో ఎవరిని, కానీ మాకు ఇవి కావాలి, ఈ నెలలోనో 2 నెలల్లోనో ఇవి మీరు ఏర్పాటు చేయండి, ఒక్కళ్ళని చావనివ్వం అని చెప్పాలి కదండి. మీరు రాదని సెకండ్ చెప్తారా? అంటే సార్ ఒక్క సెకండ్ వేవ్ వచ్చేటప్పుడు అంటే నాకు మీరు చెప్తున్న అర్థమైందంటే, మీకే కాకుండా చాలా మంది ఎక్స్పర్ట్స్ కి తెలిసి కూడా సెకండ్ వేవ్ లో ఈ ప్రాబ్లం వస్తుంది తెలిసి కూడా చెప్పలేదు, అది మీరు చెప్పేది. ఖచ్చితం అండి. ఖచ్చితంగా. దట్ ఈస్ స్కేరీ. ఓకే. సో ఇప్పుడు థర్డ్ వేవ్ వచ్చేసరికి మీరు చెప్పేది ఆల్రెడీ చూశారు, ఆల్రెడీ ఈవెన్ దే సఫర్డ్. మీరే అంటున్నారు డాక్టర్ ముఖర్జీ గారు ఏడ్చారు మూర్తి ఇంటర్వ్యూలోని. ఇంత ఫస్ట్ హ్యాండ్, ఓకే అప్పుడు ఏదో హోప్ చేశారా ఏం చేశారో నాకు తెలీదు, ఇంత ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ ఇంత దగ్గరలో మొన్నే అయిన తర్వాత కూడా ఈసారి కూడా థర్డ్ వేవ్ గురించి చెప్పకపోవడానికి అసలు ఐఎమ్ జాప్డ్ యాక్చువల్లీ. అంటే మొత్తం ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో పరుచూరి మల్లిక్ తప్పిస్తే ఇంకెవ్వరికి ధైర్యం లేదు అని ఐఎమ్ షాక్డ్ అబౌట్ దట్. I am completely with you in what you are talking about. I even understand the monetary business aspect too. Political leaders, so obviously ఇప్పుడు మీరు చూస్తే కేసీఆర్ గారు దండం పెట్టిన రాదుబాయ్ కరోనా ఆయన అన్నారు, తెలంగాణలో వైఎస్ జగన్ ఇంకోటి ఏదో అన్నారు, పారాసిమిషన్ తప్పిపోతుంది. సో ఆబ్వియస్లీ పొలిటికల్ లీడర్స్ కి ఏం ఉండదు, సో వాళ్ళు ఇమీడియట్ గా ఎవరో ఒకటి నమ్ముతారు, ఎవరో చెప్పింది వాళ్ళ పక్కన ఉన్న ఎవరిని నమ్మదలుచుకుంటే వాళ్ళు నమ్ముతారు. దట్ ఈస్ హౌ థింగ్స్ వెంట్ రాంగ్. అది ఆల్రెడీ చూసాం, ఎక్స్పీరియన్స్ కూడా చూసాం. సో ఇప్పుడు ఆ కాంటెక్స్ట్ లో మళ్ళీ నేను ఒక అనదర్ టైం అడుగుతున్నాను, నేను గవర్నమెంట్ నమ్మలేనప్పుడు, ఎక్స్పర్ట్స్ నమ్మలేనప్పుడు, ఓన్లీ ఫ్రమ్ మల్లిక్ గారిస్ ఒపీనియన్, మల్లిక్ గారిస్ అడ్వైస్, వాట్ ఈస్ ద మినిమం మీ ఆర్ ఎనీబడి క్యాన్ డూ? ఒకవేళ మేము ఎవరి మీద నమ్మకం లేకుండా మమ్మల్ని మేమే చూసుకోవాలి అంటే అసలు వాట్ ఈస్ ది, ఇప్పుడు నేను చాలా సార్లు హర్డ్ దిస్ నేమ్ సెల్ఫ్ లాక్డౌన్. ఫ్రమ్ వాట్ ఐమ్ అండర్స్టాండింగ్ ఇస్, ఎక్కడ లాక్డౌన్ ఉన్నా లేకపోయినా మీకు మీరే డిసైడ్ చేసుకుని ఐసోలేట్ అయి ఉండండి అనేది మీ పాయింట్. సెల్ఫ్ లాక్డౌన్ అంటే ఇస్ దట్? నో సార్, ఎందుకంటే ఆల్రెడీ 1.5 year ఆల్రెడీ ఇంట్లో మగ్గిపోయి ఉన్న సేవింగ్స్ అన్ని అయిపోయి ఇంకా లాక్డౌన్లు సస్టైన్ చేసే పరిస్థితుల్లో మన ఇండియన్ ఎకానమీ కానీ పీపుల్ కానీ లేరు. మధ్యతరగతి పేదోళ్ళు అయిపోయారు, పేదోళ్ళు ఇంకా తక్కువగా వెళ్ళిపోయారు. ఈ పరిస్థితుల్లో ఇంకా లాక్డౌన్ భరించే పరిస్థితి లేదు. కాకపోతే నేనేం చెప్తున్నాను, ఓకే వెన్ లాక్డౌన్, మీకు ఆ వీడియో పెట్టింది ఎప్పుడంటే మళ్ళీ లాక్డౌన్ పెట్టారు. ఫస్ట్ లాక్డౌన్ నుంచి మనం ఏం నేర్చుకున్నాం? మళ్ళీ 6 నుంచి 12 దాకా వైరస్ నిద్రపోతా కాదు కదా. మరి ఎందుకు ఈ అర్థం లేని వీడియో లాక్డౌన్ పెడతాం ఎందుకు? ఓకే, యూ రియల్లీ వాంట్ టు కంటైన్ ద వైరస్ అనుకుంటే ఒకటే రూలు, మొత్తం 10 days ముందు యూ అనౌన్స్ ద లాక్డౌన్. 10 days ముందు అనౌన్స్ చేసి నెక్స్ట్ 45 days లాక్డౌన్ ఉంటుంది, కాబట్టి మీకు కావాల్సినవన్నీ తెచ్చి ఇంట్లో పెట్టుకోండి అని చెప్పండి. అరే నా దగ్గర డబ్బులు లేవు 2 నెలల పాటు లేకపోతే 45 రోజుల పాటు, అవసరమైతే 3 నెలలు తెచ్చుకోండి అని చెప్పండి. ఒకవేళ 45 రోజుల్లో ఓకే అయిపోతే 45 రోజు వదిలేస్తాము, లేదు అయితే కంటిన్యూషన్ కూడా చేయాల్సి వస్తుంది, 3 months ప్రిపేర్ అవ్వండి అని చెప్పి అనౌన్స్మెంట్ ఇవ్వండి. అనౌన్స్మెంట్. ఒకవేళ ఎవరి దగ్గర ఫుడ్ లేదు, మన FCI గోడౌన్ లో 2 years కి సరిపడా ఫుడ్ గ్రెయిన్స్ ఎలుకలు తినేస్తాయి, కుళ్ళిపోతున్నాయి సార్. ఇవి కూడా మనం చూస్తూనే ఉన్నాం. డిస్ట్రిబ్యూట్ ద పీపుల్, టోటల్ డిస్ట్రిబ్యూట్ చేసేయండి. 3 నెలలకు రేషన్ ఆ మధ్య రూపాయికి కాదు ఫ్రీగా డిస్ట్రిబ్యూట్ చేశారు కదా, అదేదో ఫ్రీ 10 రోజుల ముందే 3 నెలల రేషన్ డిస్ట్రిబ్యూట్ చేసేయండి. ఫోర్స్ మొత్తం మిలిటరీ మొత్తం దింపండి. కానీ ఈ యజ్ఞం ఎలా జరగాలి? దీన్ని ఎవడో వైలేట్ చేయకూడదు. ఒక్కసారి మెయిన్ డోర్ క్లోజ్ చేసుకున్నారు అంటే ఆ ఇంట్లో అటు ఇటు మీ వరండాలో తిరగటమే తప్ప మెయిన్ డోర్ ఒక్కళ్ళు ఓపెన్ చేసి పక్కింటోని కలిసిన
పక్కింటోడిని కలిసిన మళ్ళీ కాంటాక్ట్ వచ్చింది అంటే మళ్ళీ దీనికి బీజం మిగిలిపోతుంది. వ్యూహాన్లో ఒకటి మిగిలిన అది ప్రపంచం ఎట్లా పాకిందో మళ్ళీ ఈ 45 days అయ్యేలోపు ఒక్కటి మిగిలిన మళ్ళీ ఒకటి 1000 అవుతుంది, 1000 10,000 అవుతుంది, 10,000 10 లక్షలు అవుతుంది. కాబట్టి మీకు రియల్లీ కంటైన్ చేయాలనుకుంటే చైనా చేస్తుందండి. ఒక సిటీలో ఒక 10 కేసులు వచ్చాయి అంటే టోటల్ సిటీ మొత్తాన్ని షట్ చేస్తుంది. షట్ చేసి పైన డ్రోన్స్ తిరుగుతూ ఉంటాయండి. ఎవరన్నా బయట కనపడితే తీసుకెళ్లి లోపలేసేస్తారు. అంత స్ట్రిక్ట్ లాక్డౌన్ చేస్తారు. ఈ టైంలో మొత్తం సిటీ మొత్తం ఈచ్ ఇండివిజువల్ ని మొత్తాన్ని టెస్ట్ చేస్తారు. ఆర్టీపీసీఆర్ టెస్ట్లు ఇంటికెళ్ళి ఒక్క కేసు కూడా లేకుండా క్లీన్ చేసేసి మళ్ళీ ఒక 15 days వెయిట్ చేసి మళ్ళీ ఎవరికి సింటమ్స్ రాలేదు అనుకుంటే అప్పుడు ఆ సిటీకి మిగతా కంట్రీతో కనెక్టివిటీ ఇస్తారు. దిస్ ఈస్ ద కంటైన్మెంట్ స్ట్రాటజీ ఫాలోయింగ్ ఇన్ చైనా. ఆస్ట్రేలియాలో కూడా అంతేనండి. ఆస్ట్రేలియాలో ఒక షిప్ బెర్త్ అవ్వాలంటే 14 days ముందు వేరే పోర్ట్ లో బయలుదేరి ఉండాలి. ఎవరైనా ఫ్లైట్ లో వస్తే ఖచ్చితంగా 14 days ఐసోలేషన్ లో ఉండాలి. ఈవెన్ కార్గో రావాలన్నా 14 days ముందు పోర్ట్ నుంచి బయలుదేరి ఉండాలి. ఒకవేళ దగ్గర పోర్ట్ నుంచి బయలుదేరిన షిప్ అయితే యాంకరేజ్ లో 14 days ఉంచేస్తారండి. ఆ తర్వాత ఇక్కడ నుంచి మళ్ళీ టీం వెళ్ళి 14th డేన వాళ్ళ దగ్గర స్వాబులు తీసి టెస్ట్ చేసుకొని then they allow the cargo into the port. This is what New Zealand and Australia is following. ఇట్లా ఉంటే మనం ఏం చేస్తున్నాం, వందే భారత్ ఫ్లైట్లు పెట్టి మనమే ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. రండి బాబు రండి. వాళ్ళకి ఏం చేస్తున్నాం, ఒక థెర్మల్ గన్ మేము 2000 టెంపరేచర్ 3000 టెంపరేచర్ మెజర్ చేయడానికి చూస్తామండి. ఆ థెర్మల్ గన్తో అక్కడ 5 degrees 10 degrees పెద్ద మ్యాటర్ కాదండి. కానీ ఇక్కడ జ్వరానికి 98.5 ఉంటే జ్వరం లేదు, 99.5 ఉంటే జ్వరం ఉంది. ఈ 1 degree యాక్యురసీ గన్నుకి ఎక్కడి నుంచి వస్తుంది? దాంతో పెట్టి అలౌ చేశారు అందరినీ. కొంతమంది తెలివైన వాళ్ళు ఫ్లైట్ లో పారాసెటమాల్ వేసుకొని వచ్చేసారు. మరి ఫస్ట్ వేవ్ లో ఈ ప్రాబ్లంతో కదా ఇండియాలోకి కరోనా ఎంటర్ అయింది. మరి అట్లీస్ట్ మళ్ళీ వందే భారత్ మిషన్ పెట్టి మరి వాళ్ళని తీసుకురావాల్సిన అవసరం ఏంటంటే తీసుకొచ్చారు. పోనీ ఐసోలేట్ చేశారండి? ఐసోలేట్ చేశారా? చేయలేదు కదా. వాళ్ళని హోటల్లోకి దోలారు. ఎందుకు? మా బామ్మరిది వచ్చాడు యూకే నుంచి. వాడు శుభ్రంగా విజయవాడలో ఎలా ఎక్కడున్నారంటే బిర్యానీ తెచ్చుకోవడానికి వెళ్ళా బావాను. అదేంటారా నువ్వు ఫారెన్ నుంచి వచ్చి 14 days ఐసోలేషన్ గా అంటే ఫుడ్ మేమే తెచ్చుకోవాలంట. ఇదేం ఐసోలేషన్ అండి? అది విజయవాడ అంతా తిరిగేవాడు. ఆల్రెడీ వాళ్ళ ఫ్లైట్ లో ఒక కేసు వచ్చింది. ఇటువంటి కామెడీలు చేసి యూకే వేరియంట్, కాలిఫోర్నియా వేరియంట్, అన్ని వేరియంట్లు మళ్ళీ ఇంపోర్ట్ చేశారండి. సెకండ్ వేవ్ కి ఇంపోర్ట్ చేశారు. ఇవి మీటింగ్లు పెట్టుకున్నాయి. మన గుజరాత్ లో ఉన్న U484Qతో ఆ కాలిఫోర్నియా వేరియంట్ మీటింగ్ పెట్టుకొని ఈ రెండు మిక్స్ అయిపోయి డబుల్ మ్యూటెంట్ అయింది. ఆ బెంగాల్ వెళ్ళి యూకే వేరియంట్ ఇంకో వేరియంట్ మీటింగ్ పెట్టుకొని ట్రిపుల్ మ్యూటెంట్ అయింది. మళ్ళీ మన వందే భారత్ లోంచి మళ్ళీ నేపాల్ వెళ్ళి నేపాల్ వేరియంట్ అయింది. వియత్నం వెళ్ళి వియత్నం వేరియంట్ అయింది. ఇప్పుడు 70 దేశాలు బాకేసిందండి ఈ డెల్టా. ఇప్పుడు వాళ్ళేమో గడగడ వణికిపోతున్నారు. మన దగ్గర ఏమో డెల్టా లేదు గిల్టా లేదు, మనకి థర్డ్ వేవ్ రాదు. మళ్ళీ గారు నాకు ఒక చిన్న సజెషన్ అండి. ఇప్పుడు మీరు ఎందాక మీరు చూపించిన టైం లైన్ ఏదైతే ఉందో, ఇప్పుడు ఇంకోటి ఏంటంటే కరోనా అనేది ఇట్ ఈస్ ఏ నేషన్ వైడ్ థింగ్. ఇట్ ఈస్ నాట్ లిమిటెడ్ టు ఒక తెలుగు స్టేట్ కి లిమిటెడ్ కాదు. మీరు తెలుగులో మాట్లాడుతున్నారు, తెలుగులో పోస్ట్ వస్తున్నాయి కాబట్టి నేను కూడా ఎక్కడ ఉన్నాయి కాబట్టి మనం తెలుగులో మాట్లాడుతున్నాం. నా పాయింట్ ఏంటంటే మీ టైం లైన్ ఇందాక మీరు ఏదైతే నాకు చూపించారో టోటల్ స్క్రీన్ షాట్స్ అవన్నీ, మీరు ఒకవేళ పాయింట్ బై పాయింట్ క్వశ్చన్స్ ఫ్రమ్ పరుచూరి మలిక్ అని మీరు ఒక హెడింగ్ పెట్టి ఈచ్ అండ్ ఎవ్రీ డీటెయిల్ వై నాట్ ఇది ఇలా ఇలాంటివన్నీ మొత్తం మీరు పాయింట్ బై పాయింట్ ఒక చేశారనుకోండి. ఆన్ March 19th I put this. అది మీ ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ ఎవరైనా చెక్ చేయాలంటే చేసుకోమని తెలుగులో ట్రీట్ టైం లైన్లోకి. తర్వాత మీరు ఏమేమి చెప్పారు, ఏమేమి అవుతుంది, ఏమేమి ఎందుకు అవుతుంది అన్ని మీరు పాయింట్ బై పాయింట్ చెప్తే I want to release that on my Twitter and I want to request the so-called experts who are trying to undermine you to answer that point by point.
ఇప్పుడు ఏమవుతుందంటే మీరు ఎక్కడో ఏదో చెప్తారు, వాళ్ళు మీరు కౌంటర్గా ఇంకో టీవీ ఛానల్లో కూర్చొని ఆయన ఏదో చెప్తారు, ఎవరో ఎక్కడో అన్ని కలగాపులుగా అన్ని కొలేట్ చేసుకుని ఒక మనిషికి అర్థం అవడం అనేది ఇంపాసిబుల్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదో చెప్పారు, నాకు మీ టర్మినాలజీ నాకు తెలియదు, నేను కేవలం మీ కన్విక్షన్ వింటున్నా. దాని తర్వాత నేను డాక్టర్ ముఖర్జీ గారిది వింటే, డాక్టర్ ముఖర్జీ గారు మల్లిక్ గారు చెప్పిన ఈ పర్టికులర్ పాయింట్ తప్పు, ఎందుకంటే ఆయన ఏదో చెప్తారు. మీరు చెప్పింది నాకు అర్థం కాదు, ఆయన చెప్పింది నాకు అర్థం కాదు, బికాజ్ ఐఎమ్ నాట్ అన్ ఎక్స్పర్ట్ ఆన్ వాట్ యువర్ టాకింగ్ అబౌట్. కాకపోతే ఎప్పుడైతే మళ్ళీ ఒక క్వశ్చన్ బై పాయింట్ క్వశ్చన్ చేసినప్పుడు దాని కింద ఆన్సర్ వాళ్ళు కమిట్ అవ్వాలంటే ఎనీబడీ కెన్ మెజర్ ఇట్, ఈవెన్ నా లేమ్యాన్ అయినా నా దాంట్లో కూడా అర్థమవుతుంది. ఇక్కడ ఏం చేయాలంటే సార్, డిబేట్ పెట్టకూడదు సార్. ఇక్కడ టీవీ ఛానల్ ఏం చేయాలంటే, టీవీ ఛానల్ కి అడ్వైజ్ ఇచ్చేది ఏంటంటే, మామూలుగా పొలిటికల్ జర్నలిజమో లేకపోతే సినిమా జర్నలిజమో అయితే కాస్త వస్తూ మీకు ఐడియా ఉంటది కాబట్టి యూ కెన్ ప్రిపేర్ ద క్వశ్చన్. బట్ ఇక్కడికి వచ్చేది సైన్స్, సంవత్సరాలు మహాసముద్రంలో ఈతే గానీ 4 ముక్కలు అర్థం కావడం ఇంపాసిబుల్ ఈ సైన్స్. అటువంటిది అప్పుడు ఏం చేయాలంటే ముఖర్జీ గారిని ఇంటర్వ్యూ చేయాలి, అప్పుడు యాంకర్ గా మల్లిక్ని పెట్టాలి, అదే మల్లిక్ని ఇంటర్వ్యూ చేయాలి. మల్లిక్ని ఇంటర్వ్యూ చేయాలన్నప్పుడు యాంకర్ గా ముఖర్జీ గారిని పెట్టాలి. అది సూపర్ అండి. కానీ నా ఫీలింగ్ ఏంటంటే ఇది సెకండ్ స్టేజ్ అవ్వాలని, ఎందుకంటే ఫస్ట్ స్టేజ్ లో ఇనఫ్ టైం ఉంది ఇది అందరికి చదవటానికి. అప్పుడు దాంట్లో ఉన్న ఆన్సర్స్ వాళ్ళు కమిట్ అయిన తర్వాత, ఇప్పుడు పోలీస్ ఇంట్రోగేషన్స్ జరుగుతుందండి, ఈ స్టేట్మెంట్ మళ్ళీ చెప్పిన స్టేట్మెంట్ తీసుకున్నారు, మళ్ళీ చెప్పిన స్టేట్మెంట్ కి ఏంటి ఆన్సర్ అనేది ముఖర్జీ గారి దగ్గర తీసుకున్నారు, దాని తర్వాత ఫేస్ టు ఫేస్ ఇంట్రోగేషన్ పెడతారు, ఎందుకంటే ఆల్రెడీ కమిట్ అయ్యారు కాబట్టి ఎవరేమనాలని. సో ఐ ఫీల్ మీరు పాయింట్ బై పాయింట్ పెట్టింది వాళ్ళు ఆన్సర్ చేయొచ్చు చేయకపోవచ్చు వాట్ ఎవర్, బట్ దే హ్యావ్ నో చాయిస్ బట్ టు కమెంట్ ఆన్ ఇట్. ఇప్పుడు ఏమవుతుందంటే, అప్పుడు నాకు ఒకవేళ అర్థం అవ్వకపోయినా నేను మీ వీడియో సెపరేట్ గా చూసి ముఖర్జీ గారి వీడియో సెపరేట్ గా చూస్తే నేను కనెక్ట్ చేయలేను ఏం చెప్తున్నారు ఏంటి అని. కానీ రిటర్న్ దాంట్లో మళ్ళీ అడిగిన క్వశ్చన్ ఇది, దానికి ఆన్సర్ ముఖర్జీ ఇలా చెప్పారంటే నేను గూగుల్ చేస్తానా, లేకపోతే నేను ఎవరన్నా అడుగుతానా, లేకపోతే దాని గురించి ఎవరో చెప్తారా, నాకు అట్లీస్ట్ ఒక స్కోప్ ఉంది, ఇనఫ్ పీపుల్కి వెళ్తుంది. వెళ్ళిన తర్వాత అప్పుడు మీరు ముఖర్జీ గారిని ఇంటర్వ్యూ చేయటం, లేకపోతే ముఖర్జీ గారు మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయటం, అప్పుడు ఆల్రెడీ మనకి ఇన్ఫర్మేషన్ ఉంది కాబట్టి ఎవరెవరు ఏం మాట్లాడుతున్నారు అనే క్లారిటీ నాకు వస్తుంది యాజ్ ఎ పబ్లిక్ మెంబర్. ఐ థింక్ వీ షుడ్ డూ దిస్. అండ్ ఐ థింక్ ఇట్స్ వెరీ ఇంపార్టెంట్, బికాస్ మనం జస్ట్ ఇప్పుడు ఉన్న పొజిషన్లో ఇప్పుడు మీరు చెప్తున్నట్టు వాళ్ళు ఎవరో కూడా రాదు అని చెప్పట్లేదు, ఎవరు ధైర్యంగా ఖచ్చితంగా చెప్పలేము, రావచ్చు, అంత ప్రమాదకరం కాకపోవచ్చు అని వేగ్గా చెప్తున్నారు. దే ఆర్ నాట్ సేయింగ్ ఎనీథింగ్ డెఫినెట్ ఐదర్ ఎస్, ఎందుకంటే రేపు పొద్దున్న మళ్ళీ దొరికిపోతాం అనే ఆస్పెక్ట్ ఒకవేళ వస్తే, అందుకని కన్ఫర్మ్ గా చెప్పకపోవటం అనేది. ఎందుకంటే సార్ ఏంటంటే మనకు ఆ సినిమాలో డైలాగ్ ఉంటది, ఎవరు మర్చిపోయినా గూగుల్ తల్లి మర్చిపోదుగా. కరెక్ట్ ఇలా కొట్టంగానే అలా వచ్చేస్తుందండి. So I think you should do this immediately and as soon as possible, ఎందుకంటే నాకు టైం లేదు in the kind of thing. I feel it is a very responsible thing. Not only we are not only have blaming or only మధ్యలటమే, లేకపోతే ఇది తప్పు అని మనం ఏలెత్తి చూపడమే కాదు సార్. ఇవాళ ఏంటంటే we call for the volunteers. I have 6,000 volunteers already working and కోవిడ్ కేర్ అని చెప్పి వాట్సాప్ గ్రూపులు పెట్టాం. ద పేషెంట్ ఎంటర్స్ ఇంటూ ద కోవిడ్ కేర్, ఒక్కసారి దాంట్లోకి వాట్సాప్ ఆ లింక్ క్లిక్ చేయగానే దాంట్లోకి ఎంటర్ అయిపోతాడు. ఇమీడియట్లీ అవర్ డేటా మేనేజ్మెంట్ టీమ్ ఏదైతే ఉందో దే అసైన్ ఏ సపరేట్ సింగిల్ వాలంటీర్ టు ద పేషెంట్. దట్ పేషెంట్ మేము ఎందుకంటే మాక్సిమం ఫుడ్ సప్లిమెంట్స్ మేము సజెస్ట్ చేస్తామండి ఇంట్లో ఉన్నప్పుడు, వాళ్ళ కోసం హోమ్ కేర్ అని పెట్టాం. ఆ హోమ్ కేర్ వాలంటీర్ ఫుడ్ సప్లిమెంట్ సజెస్ట్ చేస్తాడు, ఏవైతే మినిమం నాన్ ప్రిస్క్రైబ్డ్ మెడిసిన్స్ ఉన్నాయో అవి సప్లిమెంట్స్ ఉన్నాయో అవి ప్రిస్క్రైబ్ చెప్తాడు వాళ్ళకి. ఏదైతే ప్రిస్క్రైబ్డ్ డ్రగ్స్ ఉంటాయో మాకు కొంతమంది హెల్ప్ చేసే డాక్టర్లు, కాకపోతే డార్క్ లోనే చేస్తున్నారు వాళ్ళు, కొంచెం వాళ్ళకు ఉన్న ఇబ్బందులకి దే ఆర్ ప్రిస్క్రైబింగ్ ద డ్రగ్స్. వెళ్ళి పేషెంట్ తెచ్చుకుంటున్నాడు, ఇంటి దగ్గరే వాడుకుంటున్నాడు. ఇఫ్ ఎనీ చిన్న ప్రాబ్లం వస్తుంది,
ఇమీడియట్ గా బ్లడ్ టెస్ట్లు మేము పెడుతున్నాము. ఆ బ్లడ్ టెస్ట్లు అనలైజ్ చేయడానికి మైల్డ్ కేర్ అని చెప్పి కొంచెం ఎక్స్పర్టైజ్ ఉన్న ఈక్వలెంట్ నర్సెస్ అండ్ కాంపౌండర్స్ టైప్ లో దాంట్లో చూసి ఏమన్నా కొంచెం అబ్నార్మాలిటీ ఎక్కువ కనిపించినా వీఆర్ రన్నింగ్ మోడరేట్ కేర్ అండి. ఆ మోడరేట్ కేర్ లో మనకి డిఫరెంట్ ఆయుర్వేదిక్ డాక్టర్స్, డిఫరెంట్ ఎంబీబీఎస్ డాక్టర్స్ కూడా మాకు కోఆపరేట్ చేసే బయట డాక్టర్స్, బయట స్టేట్ వాళ్ళని పెట్టామండి. ఎందుకంటే ఇక్కడ స్టేట్ వాళ్ళు అయితే మళ్ళీ టార్గెట్ అవుతారు. వాళ్ళని పెట్టి అక్కడ ఏదైతే ప్రిస్క్రైబ్ డ్రగ్ ఖచ్చితంగా కొంచెం మోడరేట్ కి వచ్చినప్పుడు కొంచెం సివియారిటీ స్పెసిఫిక్ గా ఏంటంటే కొన్ని రోజులు డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఏయో వాడేసి పాడు చేసుకొని వచ్చే పేషెంట్లు మాకు ఎక్కువ అక్కడికి వస్తున్నారు. ఎందుకంటే నేను ఒక 3 days బ్యాక్ ఒక క్వశ్చన్ అడిగా, మోడరేట్ కేర్ లో డైరెక్ట్ సింటమ్ వచ్చిన రోజే మా దగ్గరికి వచ్చిన వాళ్ళు ఎంతమంది, మా దగ్గరికి రాకుండా డాక్టర్ దగ్గరికి కొన్ని రోజులు వెళ్ళి మళ్ళీ ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఉంటే మీరు చేతులు ఎత్తమాకండి, మా దగ్గర ఫస్ట్ డే వచ్చిన వాళ్ళు ఎవరన్నా ఉంటే చేతులు ఎత్తండి అన్నాను. ఒక్కళ్ళు ఎత్తలేదు. అట్లా క్రిటికల్ కేర్ అని పెట్టాం. క్రిటికల్ కేర్ ఇంకా బిలో 70 ఆల్రెడీ ఐసీయూలో ఉంటారు పేషెంట్స్. వాళ్ళు స్టెరాయిడ్లు కొట్టేసి ఆక్సిజన్ ఇంప్రూవ్ అవ్వట్లేదు, 2 రోజులు 3 రోజులు టైం చెప్తారండి వాళ్ళకి. మీ ఇష్టం తీసుకెళ్ళిపోండి అంటారు. అటువంటి వాళ్ళు మళ్ళీ కాంటాక్ట్ చేస్తారు, రిపోర్ట్స్ అన్ని పెడతారు, ఎక్కడ ప్రాబ్లం ఉందో ఐడెంటిఫై చేసి మళ్ళీ అక్కడ ఐసీయూలో ఉన్న డాక్టర్ని కన్విన్స్ చేసుకోవడానికి అక్కడ పేషెంట్ ఏమో కాల్ పట్టుకొని బతినాడుతాడు, ఇక్కడ ఫోన్ లోంచి మేము బతినాడుతూ ఉంటాం. సార్ మీరు వదిలేశారు కదా, అట్లీస్ట్ యూ ట్రై దిస్ డోస్, ఈ డోస్ ట్రై చేయండి, లేకపోతే ఈ మెడికేషన్ ఇట్లా మార్చండి అంటే నేను నా ప్రోటోకాలే పాటిస్తాను. కొంతమంది మూర్ఖత్వంగా చెప్తారు, కొంతమంది ఓకే లైఫ్ పోతుంది కదా, సరే మనం చేయడానికి ఏం లేదు కదా, ఓకే వాళ్ళు చెప్పిన ట్రై చేద్దాం, ఎట్లా 3 రోజుల బాడీ అప్పచెప్తామని డిసైడ్ అయిపోయాం కదా, సరే పోయే ముందు ఈ ట్రై చేద్దాం, సరే మీ పేషెంట్ అటెండెన్స్ మాకు డిక్లరేషన్ ఇస్తే వీ ట్రై అంటారు. అట్లా ట్రై చేసి బతికిచ్చిన ప్రాణాలు చాలా ఉన్నాయి సార్. ఇట్లా ఒక గ్రూప్ నడుపుతున్నాం, ఒక ప్యారలల్ హెల్త్ కేర్ సిస్టమ్ టైప్ లోనే నడుపుతున్నాం. లాట్ ఆఫ్ టెస్టిమోనియల్స్ ఆల్రెడీ ఫేస్బుక్ మీద. మేము వీళ్ళ నుంచి ₹1 ఫీజు తీసుకోం సార్. ₹1 ఫీజు ఏ వాలంటీర్ కానీ ఎవరు కానీ ₹1 వీ వోంట్ చార్జ్. వీ ఆస్క్ ఫీ ఏంటంటే మీరు బయటపడిపోయిన తర్వాత యూ పుట్ ఏ వీడియో టెస్టిమోనీ, దాన్ని మేము షేర్ చేస్తాం. అది చూసి నమ్మకం కలిగి ఇంకా పేషెంట్స్ రావాలి. ఇవాళ వస్తున్నాయండి ₹1500, ₹2000 మేము హ్యాపీగా బయటపడిపోయాం. ఆక్సిజన్ డ్రాప్ అయినా కూడా ఇంటి దగ్గరే మేనేజ్ చేసుకొని ఈ రోజు కోవిడ్ కేర్ వల్ల మేమంతా రిలీఫ్ పొందుతున్నామని ఆల్రెడీ డిఫరెంట్ పీపుల్ ఆల్రెడీ టెస్టిమోనీ స్టార్ట్ అయ్యాయి. దట్స్ వాట్ దేర్ వీ ఫీల్ హ్యాపీ. ఆ వీడియోలో ఆ కళ్ళల్లో ఆనందం, దట్స్ వీఆర్ ఎంజాయింగ్. దట్ ఈస్ ద ఫీ ఫర్ అవర్ టోటల్ 14 days. మా వాలంటీర్ కాల్ చేస్తారు. ఇక్కడ 2 issues అండి. ఒకటి వాట్ యు ఆర్ డూయింగ్ ఫ్రమ్ యువర్ సైడ్, వాట్ యు కెన్ డూ అనేది ఒక ఆస్పెక్ట్, అండ్ వార్నింగ్ ద పీపుల్ ఫర్ ది ఇంపెండింగ్ ప్రాబ్లమ్ విచ్ క్యాన్ బి వెరీ హై ఈజ్ సెకండ్ పాయింట్. I am very much interested in the second aspect because in which way that's a great thing what you're doing, what you explain now and everything. Yeah. సో నాకేంటంటే ఇప్పుడు ఎవరైతే మిమ్మల్ని కౌంటర్ చేస్తున్నారో, ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఒకటి, ఇప్పుడు కొంతమంది మిమ్మల్ని గూగుల్లో 4 విషయాల్లో బట్టి కొట్టి చేస్తున్నాడు, లేకపోతే ఏదో ఇది అని ఏదో చెప్తున్నాడు, ఎవరికి తెలియదు కాబట్టి నోటికి వచ్చినట్టు ఇలాంటివన్నీ చెప్తున్నారు. నాకు డాక్టర్ ముఖర్జీ గారి వీడియోలో ఒకటి చూశాను. హీ వాజ్ అప్రిషియేటింగ్ అండ్ రెస్పెక్టింగ్ యూ అండ్ హీ ఆల్సో సెడ్ అసలు రిఫర్ చేయకుండా అలా చెప్పడం అనేది మామూలు విషయం కాదు, ఇది హైలీ నాలెడ్జబుల్ పర్సన్ అని హీ స్పోక్ విత్ లాట్ ఆఫ్ రెస్పెక్ట్ అబౌట్ యూ యూనో. సో ఇప్పుడు అక్కడ కానీ అట్ ద సేమ్ టైం ఇప్పుడు మీరు నాకు రామ్ గోపాల్ అన్న సినిమా లాగా చూస్తే ఇంటి ఏంటంటే పోతే చూస్తే చూడకపోతే చూడండి లాగా, దానికి ఆయన ఇచ్చిన ఎగ్జాంపుల్ కరెక్ట్ కాదు. ఎందుకంటే ఆయన ఏమన్నారంటే సినిమా అనేది మీరు టికెట్ కొనుక్కొని చూస్తారు, యూనో, ఇష్టమైతే చూస్తారు లేకపోతే లేదు. కానీ అక్కడ ఎగ్జాంపుల్ ఎందుకు కరెక్ట్ కాదంటే సేమ్ థింగ్ మళ్ళీ చెప్పేది నమ్మదగ్గరగా ఉందా లేదా అనేది పాయింట్, కానీ టికెట్ కొని చూసారా లేదా అనేది పాయింట్ కాదు అక్కడ. బట్ దట్ ఐఎమ్ వెరీ క్లియర్ అబౌట్. సో ఐ థింక్ అది అంటే నాకు వేరే డాక్టర్స్ కొంతమంది పేర్లు తెలియదు, వాళ్ళ ఎక్స్పర్టీస్ ఏంటో తెలియదు, వాట్ ఎవర్. ఐ ఫీల్ ద ప్రూఫ్ ఆఫ్ ద పుడింగ్ ఈజ్ ఇన్ ద ఈటింగ్ లాగా. ఓన్లీ వే ఎనీ పర్సన్ క్యాన్ నో సర్ అట్ ది ఎండ్ ఆఫ్ ద డే ఇది నేను ఇందాక చెప్పినట్టు పాయింట్ బై పాయింట్ ఇఫ్ మీరు బుల్లెట్ లాగా ఒక్కొక్క ఆన్సర్ మీరు క్వశ్చన్ ఫ్రేజ్ చేసి దీస్ ఆర్ ద క్వశ్చన్స్ ఐ వాంట్ టు బి ఆన్సర్డ్,
దీస్ ఆర్ ద థింగ్స్ ఐ సెడ్, హౌ డు యూ డినై దిస్ అని ఇలాంటి ఆస్పెక్ట్స్ తోటి వాట్ ఎవర్ నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఇది టోటల్ గా మనం మీడియాలో సర్క్యులేట్ చేసి వాళ్ళకి ఇచ్చి వాళ్ళని పాయింట్ బై పాయింట్ ఆన్సర్ చేయాలి. కానీ పర్సనల్ క్యారెక్టరేషన్ బట్టి కొట్టి వస్తున్నాడు, అది చేస్తున్నాడు, అతనికి తెలియదు అని చెప్పకుండా సింపుల్ గా క్వశ్చన్ ఆన్సర్ ఇచ్చేమని అడుగుదాం, ఛాలెంజ్ చేద్దాం. అండ్ దెన్ ఆ రెండు పక్కన ఉన్నప్పుడు దెన్ వీ కెన్ హ్యావ్ ఏ మోర్ ఏమంటారు ఒక రివార్డింగ్ కైండ్ ఆఫ్ ఎన్ ఇంటర్వ్యూ, బికాస్ పీపుల్ ఆర్ అండర్స్టాండింగ్ ద క్వశ్చన్ అండ్ ది ఆన్సర్. దానికి డిఫరెన్స్ మీరు ఎట్లా చేస్తారు, వాళ్ళు ఎట్లా చేస్తారు అనే దాంట్లో ఒక క్లారిటీ వస్తుంది. ఒక 5 minutes, ఒక 2 minutes నేను తీసుకుంటాను. ఇక్కడ ఏంటంటే క్వశ్చన్స్ వాట్ ఐఎమ్ ఆస్కింగ్ ఈజ్ ఫస్ట్ 1 week లో పేషెంట్ ఇంటి దగ్గర ఉన్నప్పుడు వైరస్ అటాక్ అయింది. జస్ట్ ఈ క్వశ్చనర్ పీపుల్ లోకి వెళ్తే నా ఫస్ట్ హ్యాష్ ట్యాగ్ కూడా అదేనండి, లెట్స్ ఆస్క్ యువర్ డాక్టర్. ఇంటి దగ్గర ఉన్నప్పుడు వైరస్ నాకు అటాక్ అయింది. ఆ వైరస్ పిల్లలు పెట్టకుండా ఇంటి దగ్గర ఉన్నప్పుడు నువ్వు నాకు మందు ఏమిస్తున్నావు? ఫస్ట్ క్వశ్చన్. వైరల్ లోడ్ పెరిగితేనే ఎఫెక్ట్ పెరుగుతుంది, ఆక్సిజన్ పడిపోయే స్టేజ్కి వెళ్తుంది. నేను ఐసీయూకి వస్తే పిల్లలు పెట్టకుండా రెమ్డెసివిర్ ఇవ్వటం కాదు, నాకు ఇంటి దగ్గర ఉన్నప్పుడే వైరస్ పిల్లలు పెట్టకుండా నువ్వేమిస్తున్నావు? మల్లిక్ మెంతులు ఇస్తున్నాడు, మల్లిక్ దానిమ్మ రసం ఇస్తున్నాడు, మల్లిక్ బ్రామెక్సైన్ సిరప్ ఇస్తున్నాడు, మల్లిక్ అవిసెలు ఇస్తున్నాడు, వీటితో పిల్లలు పెట్టవు అని చెప్పి మల్లిక్ నమ్ముతున్నాడు. సరే, మల్లిక్ ఇది పని చేయదా? లెట్ యూ ప్రూవ్. ఓకే, మల్లిక్ ఇది పని చేయదు, లేకపోతే మల్లిక్ ఇది తక్కువ పని చేస్తుంది, మల్లిక్ కంటే ఇంకా బాగా పనిచేసేది నీ దగ్గర ఏమన్నా ఉందా? అసలు నువ్వేం ఇవ్వట్లేదు, మల్లిక్ ఏదో ఒకటి ఇస్తున్నాడు, అది తినివ్వచ్చు కదా. ఇప్పుడు మల్లిక్ గారు, నాకు ఇక్కడ ఏంటంటే I think we should separate two issues. One issue is what they have been doing wrong, what they are not telling the people the truth about what happened and what is going to happen. Yeah. Right. I feel the cure aspect and what should be done, I think, is a separate aspect. You know. So right now, I feel just to get the and cure first, I want to feel satisfied that you actually know better than that as a person. Yeah. Once I get to that part, second aspect is then I want to listen to what you are suggesting, what I should do or not do, what I should take or not take. So I feel these two should be separated. Phase one should be, you should just ask questions about what happened, hard, tough questions which no one did, and not mentioning any one person in particular. You know, దానికి మీరు ఇచ్చిన వాట్ ఎవర్ సైంటిఫిక్ పాయింట్స్ కానీ స్టడీస్ కానీ మీరు లాస్ట్ ఇయర్ మార్చ్ బిగినింగ్ నుంచి మీరు పెట్టిన ట్వీట్ లైన్స్ టైమ్ లైన్స్ కానీ ఎక్కడెక్కడ మీరు ఏం మెన్షన్ చేశారు, ఏం ప్రెడిక్ట్ చేశారు, WHO చెప్పిన తర్వాత కూడా ఎందుకు అది కంటిన్యూ చేశారు, అన్నీ మీరు డిఫరెంట్ పాయింట్స్ గా డివైడ్ చేసి దట్ వీ షుడ్ సర్క్యులేట్ ఎవ్రీవేర్ అండ్ ఫోర్స్ ఎవరెవరైతే టీవీలోకి వచ్చి మాట్లాడుతున్నారో మీకు అగెయిన్స్ట్ గా వాళ్ళని ఫస్ట్ ఆ క్వశ్చనర్కి ఆన్సర్ చేయమని చెప్పి పాయింట్ బై పాయింట్ ఆన్సర్స్ కూడా సర్క్యులేట్ చేసిన తర్వాత దెన్ యూ షుడ్ గెట్ ఇన్ టు టీవీ ఇంటర్వ్యూస్ విత్ ఈచ్ ఆఫ్ దీస్ పీపుల్. దెన్ వీ షుడ్ కమ్ టు ద సెకండ్ ఫేజ్. ఆ ట్రస్ట్ గెయిన్ చేయడానికి ఒక మాస్ లెవెల్లో ఐ థింక్ ద ఫస్ట్ ఫేజ్ షుడ్ హ్యాపెన్ ఫస్ట్ అనేది నా ఒపీనియన్. I will prepare a questionnaire, sir. You please share in your Twitter, sir. Yes. I'll go out of my way, not for you and not for for only for me and the many people who really want to know this. And I think the kind of knowledge you have and kind of sincerity and everything, I'm very convinced about it. And I just want to spread it as much as I can in my own way. And thanks for talking to me, sir. Yes, sir. Thank you very much, sir. Okay. Have a nice day. Take Thank care. you, sir. Yeah.